జరుగుతాయో జరగవని చాలా టెన్షన్ పడ్డాం. వానతో వచ్చి మేము అందరూ ఎంజాయ్ చేసి దేవుడి దర్శనం చేసుకొని ఇచ్చేసాం. హ్యాపీగా ఉంది అందరూ. అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఏంటి అంటే మేము ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడ అంటే సాయిబాబా టెంపుల్ మా ఇంటి దగ్గరే అనమాట. సో యాక్చువల్గా మేమందరం 20 మెంబర్స్ వెళ్తున్నాము. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ పడుతుంది హైదరాబాద్లో. సో ఇక్కడ మాకు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ మేము 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ 11 అయిపోయింది. ఇలా అయితే అందరిని అడుగుతున్నాం కూడా, ఇంకా అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి లేదు పక్కాగా వెళ్ళాల్సిందే అని చెప్పి అంటున్నారంట. సో నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి వెళ్ళడం. సో వీళ్ళని కూడా నేను ఎప్పుడు కలవలేదన్నమాట. నాకు మా స్టేట్స్లో మాకు 4 ఉన్నారనమాట. వాళ్ళు మాత్రమే తెలుసు, వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. బట్ ముందే ఇంకో ర్యాపిడో బుక్ చేశాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో ఇక్కడ నేను మా పక్కనక్క ఇంకో అక్క ఉంటారు, మేమిద్దరం వెళ్తున్నాం అనమాట. ఇంకా విజయవాడలో కూడా ఇదే సిచ్యువేషన్ అంట, ఫుల్ ఆఫ్ రెయిన్. బట్ ఇక్కడ మేము స్టార్ట్అప్ అయ్యి చక్క టెంపుల్కి వచ్చేసాము. చూసారు కదా మా పక్కన వాళ్ళు పైన వాళ్ళు అనమాట. వాళ్ళు మాత్రమే నాకు తెలుసు అనమాట. ఇంకో ఆవిడ మాత్రం నాకు తెలీదు. ఆవిడ దీపంలాగా పిండితో తీసుకొస్తే మేము 5గురం చక్కగా దీపం పెట్టుకున్నాము దేవుడి దగ్గర. సాయి బాబా సాయి బాబా చెప్పు సాయి బాబా. చూస్తున్నారు కదా ఫుల్గా రెయిన్ పడుతుంది, అసలు నాన్ స్టాప్గా పడుతూనే ఉందన్నమాట. ఇంకా చాలామంది రావాలి, మేము వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్ చూడ్డాం అసలు. సో ఇక్కడ చెట్ల దగ్గర తిన్నామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, బట్ ఇక్కడ రెయిన్ పడడం వల్ల నెక్స్ట్ ప్లాన్ ఎక్కడ ఫుడ్ అనేది చూడాలన్నమాట. ఇక్కడ చూసారుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ కూడా. చాలా క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వల్ల పీస్ఫుల్గా అనిపించింది నాకు.
దోసకాయ పచ్చడి, అరటిపండు, ఈ చిప్స్, ఇంకొక రకం చిప్స్. ఇప్పటికైతే ఇంతే. తర్వాత సాంబార్ ఉంది, రైస్ ఉంది. అలాగే అమ్మా, అలాగే కొంచెం ముందుకి వెనక్కి. బాబా టెంపుల్కి వనభోజనానికి మేము అందరం వచ్చాం. తినేసాం, అయిపోయింది అందరం తినేసి. అసలు ఈ వనభోజనాలు జరుగుతాయో జరగవని చాలా టెన్షన్ పడ్డాం. వానతో వచ్చి మేము అందరూ ఎంజాయ్ చేసి దేవుడి దర్శనం చేసుకొని ఇచ్చేసాం. హ్యాపీగా ఉంది అందరూ. ఈ అమ్మాయి పేరు మౌనిక. రాధా మర్చిపోయాను. నవ్య, పింకీ, సరిత, కాదేవి, లలిత, జయ, కన్నగ పేరు వల్లి, శాంతి, స్పెషల్ క్యాండిడేట్ వాసవి, సీత. సో చూసారు కదా మేము ఎంత బాగా స్పెండ్ చేసామో. నేను ఫస్ట్ టైం వీళ్ళతో స్పెండ్ చేయడం నాకు బాగా అనిపించింది అనమాట, వీళ్ళతో టైం స్పెండ్ చేయడం. అండ్ లోపల బాబా గుళ్ళో నేను హారతి ఇవ్వడం కూడా ఫస్ట్ టైం అనమాట. అలాగా నాకు బాగా అనిపించింది ఆ ఫీల్ మాత్రం. అలా హారతి ఇస్తున్నప్పుడు ఇంట్లో నార్మల్గా ఇస్తాము దేవుడి దగ్గర పూజది దీపం అది పెట్టుకొని హారతి, బట్ అది వేరు. గుళ్ళో నేను గోపురం దగ్గర అక్కడ చక్కగా ఇస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఇక్కడ మేము చక్కగా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ 2కి రిటర్న్ అయిపోయాం. మా అదృష్టం బాగుండే ఒక ర్యాపిడో బుక్ అయింది, కానీ అది లేట్ అవుతుందని చెప్పేసి మేము మాకు దగ్గరలో వెళ్తున్నప్పుడు ఆటో కనిపించి మేము ఇంకా ఆటో ఎక్కామన్నమాట. ఫుల్ ట్రాఫిక్ అసలు. మేము అక్కడ ఫొటోస్ దిగినవి మీకు షేర్ చేస్తాను చూడండి. మేము ఆ వర్షంలోనే ఫుల్గా తడుచుకొని ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చినాక ఇంకా బాగా పడింది అసలు వర్షం అనేది. ఇక్కడ మంచిగా ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా ప్రిపేర్ చేశారు అందరూ. నాకు బాగా అనిపించింది వీళ్ళతోటి. సో ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మేము చాలా బాగా ఫొటోస్ కూడా దిగామన్నమాట. మా దేవబాబుని కూడా తీశాను. కొంతమంది మన వీడియో చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.